హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఆరా మస్తాన్ అనే ఒక సంస్థ యొక్క ఎగ్జిట్ పోల్ మనం రావడం చూస్తున్నాం సార్. అయితే ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఆరా మస్తాన్ చెప్పడం చూస్తున్నాం సార్. వైసీపీకి దాదాపు 94 నుంచి ఆ పైనే రావచ్చు, 100+ అని అంటుంది. ఇటు టీడీపీ కూటమికి 71 నుంచి 81 మధ్యలోనే వస్తాయంటుంది. కాకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారని మాత్రం ఆరా మస్తాన్ చెప్పడం చూస్తున్నాం. మరి ఈ ఆరా మస్తాన్ సర్వే పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద జగన్మోహన్ రెడ్డిస్ మైక్, జగన్మోహన్ రెడ్డిస్ మౌత్. ఆయన మాట్లాడితే అదే మాట్లాడాలి, ఆయన ఏం చెప్పమంటే అదే చెప్పమనాలి. దానికే కదా ప్యాకేజీలు. అక్కడ ఎవరికి ప్యాకేజీలు ఇచ్చినా దానికోసమే ఇస్తాడు. ఏ జర్నలిస్ట్కి కానీ ఎవరికి కానీ నోరు పెద్ద అయిన వాళ్ళందరికీ ఏదో మొత్తానికి ఆయన ఫీడ్ చేస్తున్నాడు కదా, పోషించుకుంటున్నాడు కదా. రాజు సంస్థానంలో ఉన్నప్పుడు రాజు మాట మాట్లాడాలి, అలాగే ఆ మాట మాట్లాడాడు. ఇక్కడ నాకు వచ్చినటువంటి ఒక డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళే ముందు 150 తర్వాత ఇన్నొస్తాయి అని ఆయన డంకా బదాయించి చెప్పాడు కదా. చెప్పినప్పుడు ప్రభు ఏమి చెప్పాడో నువ్వు అదే చెప్పాలి. ప్రభు ఎందుకు చెప్తాడు? నీలాంటి వాళ్ళు చెప్పబట్టే చెప్తాడు. ఓకే, నీలాంటి వాళ్ళు ఆయన పెట్టుకున్నటువంటి సంస్థలు కూడా ఆయన్ని ముంచబట్టి అలా చెప్పాడు. ఆయనతో నిజాయితీగా ప్రశాంత్ కిషోర్లా చెప్పినట్టయితే ఆ మాటలు చెప్పేవాడు కాదు కదా. ప్రశాంత్ కిషోరు ఒక ప్రముఖ ఆయన పరిశీలకుడు, రాజకీయ పరిశీలకుడు. ఆయన చెప్పాడు, ఎందుకయ్యా నీ తాలూకు ఈ తాయిలాలు ఏవి నిన్ను రక్షించవు, అసలు నువ్వు ప్రజా పరిపాలన చేయవలసింది ఎలా కాదు అని చెప్పాడు. అంత మాట అంటావా? నాకు ఒక సంస్థ ఉంది, నాకు మనుషులు ఉన్నారు, నాకు ఒక టీం ఉందన్నాడు. ఇప్పుడు ఏమైంది ఆ టీము? ఆ టీం మోసం చేయబట్టి కదా ఇంతగా ఓడిపోయినాడు. అయితే మొట్టమొదటిసారిగా ఆరా మస్తాన్ గారికి ఈ జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరిచినందుకు తాత్కాలికంగా 2 రోజులైనా ఆయన కళల్లో ఆంధ్రదేశం సీఎంగా ఊహించుకునే అవకాశం కల్పించినందుకు ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ పోతే ఏమైందంటే, ఇక్కడ ఈ సర్వేలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే జనవాక్యం. నేను కాల్పనికుని కాదు, మీరు కాల్పనికుడు కాదు. కాల్పనికంగా మీరు ఊహించుకున్నది జరగదు, నేను ఓహించుకున్నది జరగదు. ప్రజలు ఏమనుకుంటున్నారో అదే జరుగుద్ది. చివరకు ప్రజా తీర్పే తుది తీర్పు. కౌంటింగ్లో ఇచ్చిన ప్రతి ఓటు కూడా ఉపయోగకరమైందే కదా. అంటే అందులో ప్రజలు ఉన్నారు కదా. ప్రజా తీర్పే తుది తీర్పు కనుక అదే సింహాసనం మీద కూర్చోబెడుతుంది కనుక ప్రజా తీర్పును మనం గౌరవించాలి. ఇక్కడ ఈ మతాన్ని గౌరవించాడా లేదా, ఎవరికైనా అమ్ముడు పోయాడా, ఎవరైనా ఏ మాట చెప్పమంటే చెప్పాడా అనేది ఇప్పుడు మనలాంటి వాడికి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే 40 సర్వేలు వచ్చినప్పుడు 40లో 38 సర్వేలు ఒకటి చెప్పి, ఈ ప్రత్యేకించి ఈ ఒక్క సర్వే లేదా 2 సర్వేలో 3 సర్వేలో ఎవరైతే వాళ్ళకి ఒక ప్యాకేజీ తీసుకొని చెప్తున్నారో అవి డిఫరెన్స్ ఉంటే మనం కొంచెం దాని గురించి ఆలోచించాలి. ఇక్కడ ఇందాక మీరు ఏదో చెప్తున్నప్పుడు చెప్పాను కదా, ఇలా ఉండదండి. ఎందుకంటే ఎగ్జాజరేషన్స్ ఎక్కడ ఉండకూడదు. ఎగ్జాజరేషన్ మనం చెప్పుకోవచ్చు, పై వాళ్ళు చెప్పుకోవచ్చు, మాట వరుస చెప్పుకోవచ్చు. మనం చెప్పింది కొన్ని కోట్ల మంది చూస్తున్నారండి. అంటే ఫారిన్ కంట్రీస్లో చూస్తున్నారు. ఎక్కడైతే ఏ ఛానల్కి అయితే క్రెడిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే క్రెడిబిలిటీ ఉంటుందో ఈయన మాట వినాలి, కరెక్ట్గా ఉంటుంది అనుకుంటారు. అప్పుడు మనం చెప్పింది ఏదైనా అబద్ధం అయితే తీసి పారేస్తారు కదా, డిస్కార్డ్ అయిపోతాం కదా, మన లైఫే కండెమ్డ్ కదా. ఆ విషయం సర్వేలో ఆలోచించాలన్నమాట. జీవితాన్ని పరంగా పెట్టి చెప్పవలసిన అవసరం లేదు కదా. డబ్బులు ఇచ్చినంత మాత్రంలో వారి క్యారెక్టర్ ఎందుకు కిల్ చేసుకుంటారు, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డికి ఇలా వస్తాయన్నమాట. 50 నుంచి 60 రావచ్చు. ఇది ఒక 110 నుంచి కూటమి 110 నుంచి 115 కూటమి మొత్తం మీద రావచ్చు. ఇక పోయినట్టయితే మన జనసేనకి ఒక 15 రావచ్చు. తర్వాత బీజేపీ పార్టీకి ఒక 3 నుంచి 4 రావచ్చు. 4 ఎక్సర్సైజ్, 3 వస్తాయన్నమాట. ఇది మన అంచనా. ఆల్ ఆఫ్ టుడే, ఆల్ ఆఫ్ దిస్ మూమెంట్ నేను చెప్పలేదు.
అంటే ఈ నెల రోజులు బట్టి మనం పరిశీలించి ఎవరి పట్టు ఎలాగుంది, ఎవరు ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారని వివిధ వ్యక్తులు చెప్పిన విషయాలు, వివిధ ప్రాంతాల్లో పబ్లిక్ చెప్పిన విషయాలు ఇవన్నీ పరిగణలో తీసుకొని చెప్తున్నమాట. నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం అని 150 దాటేస్తాయని చెప్తే అవతల పోరా అంటారు వేరు. లేకపోతే ఇంకోటంటే ఇష్టం లేదని చెప్పేసి 15 సీట్లు దాటరండి వైసీపీ అంటే అవతల పోరా అంటారు. అందుకు మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా ప్రపంచం చూస్తుందని గమనించి మాట్లాడవలసిన అవసరం ఉంది. అందుకనే మనం చెప్పుకుంటున్నమాట. ఇదేమి లేదు. ఇప్పుడు అందరూ మంత్రులు లేనండి. రోజా మంత్రి కదా, రోజా మంత్రి కదా, అలాగే అనిల్ కుమార్ యాదవ్ మంత్రి కదా, అంబటి రాంబాబు మంత్రి కదా, కొడాలి నాని మంత్రి కదా, విడుదల రజని మంత్రి కదా, మరి గుడివాడ అమర్నాథం మంత్రి కదా. మంత్రిగా పనిచేసేవాడికి ఎంతో అంతో ఆయన తాలూకా ప్రాంతం మీద పట్టుంటుంది కదా. ఇంతమంది తలకాయలు లేచిపోవడం అంటే వాళ్ళు ఎంత అవినీతికి పాటుపడి ఉంటారు, అవును, ఎన్ని అబద్ధాలు ఆడుంటారు, ప్రజల్ని ఎంత హింసించి ఉంటారు. అందువలన ఇవన్నీ పరిగణలో తీసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇంత దిగ్గజాలు లాంటి మనుషులు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్టమంటే ముందు వచ్చేసి తిట్టే మనుషులు, ఒకళ్ళని మించి ఒకళ్ళు తిట్టే మనుషులు, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరికీ హెడ్ ఏమయ్యారు? వీళ్ళందరూ కలిసి జగన్ని నెట్ట నిలువునా ముంచేశారు. ముంచేశారన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి. నీకు అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు, మంచి మ్యాండేట్ ఇచ్చారు. 150 సీట్లు అంటే చిన్న విషయమా? వండర్స్ చేసేయవచ్చు, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దొచ్చు. అంతేగాని తాత్కాలికంగా 2 సంవత్సరాలు బయటికే రాలేదు. తాత్కాలికంగా కుక్కకి బిస్కెట్లు ఇసిరినట్టు తాయిలాలు ఇసిరితే ఎలా ఉంటుందండి? తాయిలాలు నీకు మంచి పేరు తెస్తాయా? ఆ తాయిలాలు పంచేవాడు కరెక్ట్గా పెంచాలా. మొన్న కొడాలి నాని ఒక మాట అన్నాడు, అయ్యో బాబు చాలా డబ్బు తీసుకెళ్ళిపోయారండి, డబ్బు ఎవరికి పంచలేదండి, నా వాళ్ళు నన్ను మోసం చేశారన్నారన్నమాట. అక్కడ కొడాలి నాని దగ్గరే కాదు, మిగతా వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు, ఇలాగే మోసాలు చేశారు. మోసాలకి మీ జీవితాన్ని పరంగా పెట్టవలసిన అవసరం లేదు కదా. మోసాలకి మీ జీవితాన్ని పరంగా పెట్టవలసిన అవసరం ఉంది. అందుకు ఎప్పుడైనా కుర్చీ మీద కూర్చున్నాడు ఒళ్ళు దగ్గరుంచుకొని కూర్చోవాలి, ఒళ్ళు దగ్గరుంచుకొని పని చేయాలనేటువంటి ఒక హెచ్చరిక కోసం ఈ ఎన్నికలు పెద్ద ఉదాహరణ. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలి. ఆ ప్రజలందరూ మీకు ఎందుకంటే ఎంపిక చేసుకున్నారు, మీకు అన్నీ ఎందుకు ఫ్రీ? ఎమ్మెల్యేలు జీతాలు, బేటాలు, కార్లు ఫ్రీ, ఫ్లైట్లు ఫ్రీ, అన్నీ ఎందుకంటే మీరు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళలో ఉండలేమో 2,000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ సంపాదించేస్తుంటే ఎలా సంపాదిస్తున్నారండి వీళ్ళు? ఆలోచించుకోవద్దు. 10 కార్లు ఎలా సంపాదిస్తున్నారండి? 1,5 కోట్ల కారు ఎలా కొనగలుగుతున్నారండి? మీకు వచ్చే ఆదాయం నెలకు 5 లక్షల, మీరు 1,5 కోట్ల కారు కొంటారా? 5 లక్షల్లో 3 లక్షలు మీ ఇంటికి వచ్చిపోతుంది. 2 లక్షలు ఎన్ని సంవత్సరాలు కూడా వస్తాయండి? అసలు జ్ఞానం లేదా ప్రజలకి? చుట్టుపక్కల కొండలన్నీ తొలిచేస్తున్నారు, కబ్జాలు చేసేస్తున్నారు, మట్టిని కబ్జా చేస్తున్నారు, ఇసుకని కబ్జా చేస్తున్నారు, రాళ్లను కబ్జా చేస్తున్నారు. ఆఖడికి రుసులు ఉండేటువంటి కొండని కూడా గుండెలు చీల్చేసి 2 ముక్కలు చేసేసారన్నమాట ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు. ఆ గమనించిన దానికి వాళ్ళు తిరిగి ఇచ్చిన బహుమతే ఈ ఎన్నికలు. ఇది నా ఆలోచన. ఓకే, అంటే ఆరామస్తాన్ చెప్పినట్టుగా ఆ సీట్లు రావు అని అంటున్నారు. కాదు, ఆరామస్తా అని చెప్పిందంతా శుద్ధ అబద్ధం. అందుకే అంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి తనకు తాను చెప్పుకుంటే ఎలా చెప్పుకుంటాడో అలా చెప్పాడు. ఓకే, ఒక విశ్లేషకుల్లా చెప్పలేదు, సర్వేయర్లా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఎన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని చెప్తారు కదా, అలా చెప్పాడు. చెప్పన్నట్టు చెప్పాడు. ఓకే, ఆ చెప్పన్నట్టు చెప్పాడు అని చెప్పేసి రేపు ఎన్నికలు రుజువు చేస్తాయి. ఓకే, కోరుతున్నాను. మనకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్. అది ఆరామస్తా నిలబడుతుందా లేదా? తప్పకుండా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.